ప్రియమైన సహోదరుని సహోదరులారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామన మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు. దేవుడు తనని నమ్ముకున్న బిడ్డలందరినీ ఆదుకొనుటకు, ఆదరించుటకు, మేలు చేయుటకు వారికి ఎప్పుడూ సమీపముగా ఉంటాడు. ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎలాంటి చిక్కుముడులలోనైనా ఆయన నీకు వెన్నుదన్నుగా ఉండి ఆలోచన చెప్పి నిన్ను ఆదరించి నీకు మేలు చేస్తాడు. అందుకనే దేవుడు అన్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆయనను నమ్ముకుని, ఆయన మీద ఆనుకొని, ఆయన చేత దీవించబడటకు దేవుడు నిత్యము తన చేతులు చాపి మనలను తన దగ్గరకు పిలుస్తూనే ఉన్నాడు. తనని నమ్ముకున్న బిడ్డలకు దేవుడు అనేక విధాలుగా సహాయం చేస్తాడు. ఆయన ఎలా చేస్తాడో ఒక విషయాన్ని చూద్దాం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తులు దురహంకారముతో ఇజ్రాయేలుల మీద దురుసుగా ప్రవర్తించి వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకుని వాళ్ళని ఎంతో బాధపరిచారు. ఆ సమయంలో ఇజ్రాయేలులు తమ దేవుడికి మొర్రపెట్టుకున్నారు. ఎట్టకేలకు దేవుడు నిర్ణయ కాలంలో మోషేను పిలుచుకుని, మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు చెరలో నుండి విడిపించి వారిని కనానుకు తీసుకువెళుతున్నాడు. పొమ్మని చెప్పినట్టే చెప్పి మళ్ళీ ఇజ్రాయేలును తరిమే పనిలో పడ్డారు ఐగుప్తీలు. ఇజ్రాయేలులు ముందుకు సాగుతూ ఎర్ర సముద్రం దాకా వచ్చేశారు. ఐగుప్తుల సేనలు ఇజ్రాయేలును తరుముతున్నాయి. ఇప్పుడు ఇజ్రాయేలుల పరిస్థితి ఏంటంటే, ముందు గొయ్యి వెనక నుయ్యి అయిపోయింది. ముందు చూస్తే ఎర్ర సముద్రం, దారి క్లోజ్ అయిపోయింది, ఏ దారి లేదు. అదే సమయంలో ఐగుప్తులు రౌద్రముతో తరుముతూ వస్తున్నారు. వన్స్ ఐగుప్తులు కనుక మన కనుకొని మనల్ని సమీపించారంటే మనలో ఏ ఒక్కడు బతకడు. ఈ రోజుతో ఇజ్రాయేలీలు అనే చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. ఇజ్రాయేలీయుడు అనేవాడు ఇక భూమి మీద ఉండడు అని భయపడిపోతున్నారు ఇజ్రాయేలీలు. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడాడు, మీరు భయపడవద్దు, మీరు ఊరకనే నిలిచియుండి దేవుడు కలిగించే రక్షణను చూడండి అని దేవుడు చెప్పి ఎర్ర సముద్రమును 2 పాయలు చేశాడు. మాత్రమే కాక చెప్పాడు, నేడు మీరు చూస్తున్న ఐగుప్తులను ఇక ఎన్నటికీ చూడరు. ఇక ఐగుప్తులు అనేవాళ్ళు నీ జీవితంలో నిన్ను బాధించరు అని దేవుడు చెప్పాడు. దేవుడు ఆ విధముగా మనలో ఉన్న ప్రతి సమస్యను మన ఎదురు నుండి శాశ్వతంగా తీసేస్తాడు. యెషయా భక్తుడు ఈ సందర్భాన్ని బట్టి ఒక చక్కని మాట చెప్పాడు. 26వ అధ్యాయం, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుని మీద ఆనుకునే మనస్సు మనకుంటే ఆయన మనల్ని పూర్ణ శాంతి గలవాడిగా కాపాడతాడు. పూర్ణ శాంతి గలవాడిగా అంటే నీలో ఉన్న సమస్య మళ్ళీ నీ జీవితంలో రిపీట్ కాదు. నీలో ఉన్న ఆ భయము మళ్ళీ నీ జీవితంలో ఆ భయమును చూడవు. నిన్ను భయపెట్టేవారు మళ్ళీ నీ జీవితంలో కనపడరు. నేను విడుదలిస్తే అంత పర్మనెంట్గా పర్ఫెక్ట్గా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఇజ్రాయేలీల జీవితాలలో అతి పెద్ద భయాన్ని కలిగించినది ఐగుప్తీలు. అలాంటి ఐగుప్తుల చెరలో నుండి విడుదల పొందాలని ఎంతకాలమో నిరీక్షించారు ఇజ్రాయేలీలు. ఎట్టకేలకు దేవుడు వచ్చి విడిపిస్తే వెళ్ళిపోతున్న ఇజ్రాయేలును వదులుకోవడానికి ఇష్టపడని పిశాసుల వెంటబడ్డారు మళ్ళీ ఐగుప్తుల సేనలు. కనుక దేవుడు ఛాలెంజ్గా చెప్పాడు, నేడు మీరు చూస్తున్న ఐగుప్తులను ఇక ఎన్నటికీ మీరు చూడరు. ప్రియనేస్తమా, నీ జీవితంలో ఏ సమస్య అయితే నిన్ను పదే పదే శోధిస్తుందో, ఏ పాపమైతే పదే పదే నీ వెంటబడుతుందో, ఏ భయం అయితే నిన్ను పదే పదే తరుముతుందో, ఏ సాతానైతే నిన్ను విసిగిస్తుందో, అదే మాట దేవుడు చెప్తున్నాడు, నేడు నీవు చూస్తున్న నీ సమస్య ఇక ఎన్నటికీ చూడవు. నీవు పడుతున్న బాధ ఇక ఎన్నటికీ అనుభవించవు. నువ్వు పడుతున్న భయం ఇక ఎన్నటికీ పడవు. అదే పూర్ణ శాంతి గలవానిగా నిన్ను కాపాడటం అంటే. చాలామంది భక్తుల జీవితాల్లో చాలా కార్యాలు దేవుడు చేశాడు. ఒక ఉదాహరణ మనం చూద్దాం. యూదా రాజైన హిజ్కియా దినములలో ఒక పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్యలలో దేవుడు ఎలాగో అతన్ని విడిపించాడో ఒక ఘట్టాన్ని చూద్దాం. యూదా రాజ్యాన్ని హిజ్కియా పరిపాలిస్తున్న కాలం అది. హిజ్కియా బాల్యం నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవుని ధర్మశాస్త్రానుసారంగా నడుచుకున్నవాడు. హిజ్కియాను గురించి ఉంది.
తన పితరుడైన దావీదు దేవుని ఎడల ఎలా యథార్థంగా ప్రవర్తించాడో అలాంటి యథార్థ ప్రవర్తన హిజ్కియా కలిగి ఉన్నాడని పేర్కొంది వాక్యం. రాజయ్యాడు. ఈయన 29 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. చాలా సుపరిపాలన అందించాడు. అటు దేవునికి ఇటు యూదా ప్రజలకు చాలా సంతోషాన్ని కలిగించే పరిపాలన హిజ్కియా ఇచ్చాడు. తాను రాజు అయినాక మొట్టమొదట ఆయన వేసిన పెద్దపీట దేవునికి సంబంధించిన వాటికే, దేవాలయంలో పనికి, దేవునికి సంబంధించిన ఆరాధన విషయంలో ఆయన పెద్దపీట వేశాడు. చాలా చక్కగా ప్రశాంతంగా కొనసాగుతుంది ఆయన రాజ్య పరిపాలన. ఆయన పేరు ప్రతిష్టలు కూడా చుట్టుపక్కల వ్యాప్తి చెందుతున్నాయి. చాలా సంవత్సరాలు గడిచిపోయింది. తన ఏలుబడిలో 14వ సంవత్సరం ముందు అషూరు రాజు సడన్గా హిజ్కియా మీదకి దండెత్తి వచ్చాడు. అషూరు రాజ్యం అంటే ఆ రోజుల్లో మహాసామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం కంటే ముందు సామ్రాజ్యంగా విస్తరించింది అషూరు సామ్రాజ్యం. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో అగ్రరాజ్యం, నాటి ప్రపంచంలో అగ్రరాజ్యం అషూరు రాజ్యం. అషూరు రాజు ఏ రాజ్యం మీదకి వెళ్ళినా విజయమే కానీ ఓటమి లేదు. అలా అనేక రాజ్యాల మీదకి వెళ్ళి రాజ్యాలను ఆక్రమించుకుని మహాచక్రవర్తి అయ్యాడు అషూరు రాజు. ఆయన సన్హెరీబు. ఈ అషూరు సామ్రాజ్యాన్ని చాలామంది పరిపాలించారు. ఇప్పుడు సన్హెరీబు పరిపాలిస్తున్న కాలం. కాబట్టి సన్హెరీబు ఏమన్నాడంటే, అన్ని రాజ్యాలను ఆక్రమించుకున్నాను, వాటితో పాటు ఇజ్రాయెల్ రాజ్యాన్ని కూడా ఆక్రమించుకున్నాను, ఇజ్రాయెల్ను కూడా పట్టుకెళ్ళిపోయాను, ఇప్పుడు యూదా రాజ్యం మీదకి వెళ్దామని ఆలోచన చేసి యూదా రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు. తన సైన్యమును పంపించాడు, తన అధిపతి అయిన రబ్షాకేను పంపించాడు. అషూరు సైన్యం వచ్చింది, యెరూషలేము ఎదురు ఉన్న యుద్ధ భూమిలో మోహరించింది. రబ్షాకే యుద్ధానికి రమ్మని పిలుపు ఇస్తున్నాడు. యూదా ప్రజల పరిస్థితి ఏంటంటే భయపడిపోతున్నారు. అషూరు రాజు అంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే తన సోదర రాజ్యమైన ఇజ్రాయెల్ రాజ్యాన్ని కొల్లగొట్టుకెళ్ళిపోయాడు. ఆ వార్త విన్నాక మరింత భయకంపితులైపోయారు. ఇక తర్వాత టార్గెట్ మనమే అన్న భయాందోళనలో యూదా ప్రజలు ఉన్నారు. వాళ్ళు దేనికైతే భయపడ్డారో అదే రీతిగా అషూరు రాజు యూదా రాజ్యం మీదకి వచ్చేసాడు. ఇప్పుడు రబ్షాకే వచ్చాడు. హిజ్కియా తన అధిపతులను రబ్షాకే దగ్గరకు పంపించాడు. ఇప్పుడు రబ్షాకే అధిపతులతో పెద్దగా మాట్లాడుతున్నాడు. పొగురు తలకెక్కి గర్వహృదయుడై ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు రబ్షాకే. కారణం, నా వెనక అషూరు రాజు ఉన్నాడన్న దిమ్ము. ఎన్ని రకాల మాటలు మాట్లాడాడంటే ఆ మాటలు విన్న అధిపతులు భయకంపితులు అయిపోయారు, భయముతో వణికిపోయారు. మీ రాజు అసలు ఏమి చూసుకుని మా రాజుతో యుద్ధానికి దూకుతున్నాడు? అసలు మీ రాజు ఏ పార్టీ వాడు అని యూదా రాజు అయిన హిజ్కియాను చులకనగా తీసి పారేసినట్టుగా మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీ రాజు ఐగుప్తు రాజును చూసుకుని వస్తున్నాడేమో మా రాజు మీదకి. ఐగుప్తు ఎలాంటిదో మీకు చెప్తా. ఒకడెవడైనా ఐగుప్తు మీద ఆనుకుంటే ఆ ఐగుప్తే వాడిని మింగేసిద్ది. కాబట్టి ఐగుప్తు అలాంటోడు. కాబట్టి ఐగుప్తుని నమ్ముకుని మాత్రం మా రాజు మీదకి రావద్దని చెప్పాడు. లేదు, మా దేవుని నమ్ముకుని మీ మీదకి వస్తున్నామని అంటున్నారా? మీ దేవుడు ఏ పార్టీవాడు మా రాజు ముందు చెబుతా వినండి. మా రాజు ఎన్ని రాజ్యాల మీదకి వెళ్తున్నాడు, ఎన్ని దేశాల మీదకి వెళ్తున్నాడు, ఏ రాజ్యమైనా మా రాజు చేతిలో నుండి తప్పించుకుందా? ఆ రాజ్యాల్లో దేవతలు లేరా? ఆ రాజ్యాల్లో దేవుడు లేడా? ఏ దేవత అయినా తన రాజ్యమును మా రాజు చేతికి చిక్కకుండా తప్పించగలిగిందా? ఏ దేవుడైనా మా రాజు చేతిలో నుండి అలా రాజుని కాపాడగలిగాడా? కాబట్టి దేవుడు వస్తాడు అనే మాట అబద్ధము. మీ రాజు మిమ్మల్ని మోసగిస్తున్నాడని చెప్తున్నాడు రబ్షాకే. అప్పుడు అధిపతులు రబ్షాకేను బతిమలాడుకున్నారు. అయ్యా, మా యందు దయ ఉంచండి. మీరు యోధా భాషలో మాట్లాడుతున్నారు, ఆ మాటలన్నీ మా యోధా రాజ్య పౌరులు వింటున్నారు. అసలుకే మా యోధా పౌరుల యొక్క గుండెలు అవిసిపోయినాయి, భయకంపితులైపోయారు, భయపడిపోతున్నారు. ఈ సమయంలో కనుక మీ మాటలు వింటే మరింత భయపడతారు. కాబట్టి మా యందు దయ ఉంచి, మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మాకు సిరియా భాష బాగా తెలుసు, కాబట్టి మీరు మాట్లాడితే మాతో సిరియా భాషలో మాట్లాడమని వాళ్ళు రబ్షాకేకు విన్నపం చేసుకున్నారు. రబ్షాకే వారి విన్నపంను ఏమాత్రము లక్ష్య పెట్టక యోధా భాషలో మరింత పెద్దగా మాట్లాడుతున్నారు. అసలు మీ రాజు ఏ పార్టీడు మా రాజు ముందు నిలబడగలుగుతాడా? మా రాజు కింద ఎంతమంది రాజులు ఉన్నారు, ఎంతమంది అధిపతులు ఉన్నారు? పోనీ
2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించే సామర్థ్యం మీరు రాసుకుందేమో చెప్పండి. ఆ గుర్రాలను నేనే ఇప్పిస్తానని వ్యంగ్యంగా మాట్లాడాడు రబ్షాకే. యోధా ప్రజలతో అంటున్నాడు, మీరు మీ రాజుని నమ్ముకుని మీరు మోసపోతారు. మీ రాజు దేవుడు పేరు చెప్పి దేవుడు కాపాడతాడు, దేవుడు వస్తాడని చెప్పి కాలయాపన చేస్తున్నాడు. అవన్నీ ఒట్టి మాటలు. మీ రాజు మాట మీరు నమ్మి అలాగే ఉంటే మా రాజు వచ్చేటప్పటికి మీరు మొత్తం నాశనం అయిపోతారు. కాబట్టి మీలో ఎవరికైనా సుఖంగా బతకాలని ఉంటే, సంతోషంగా బతకాలని ఉంటే నా మాట విని మీరు మా రాజు దగ్గరకు వచ్చి శరణు వేడుకోండి, మా రాజు కాళ్ళు పట్టుకోండి. మా రాజు మీకు ఆశ్రయం కల్పించి మంచి జీవితం మీకు ఇస్తాడు. కాబట్టి మీ రాజును నమ్ముకోవద్దని యోధా ప్రజలతో చెప్తున్నాడు రబ్షాకే. యోధా ప్రజలు ఏమాత్రము ఈ రబ్షాకే మాటలు పట్టించుకోకుండా హిజ్కియా మాట వైపు ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు ఈ యోధా అధిపతులందరూ హిజ్కియా దగ్గరికి వెళ్ళి రబ్షాకే పలికిన ప్రతి మాటను రాజుకు తెలియజేశారు. హిజ్కియా భయపడిపోయి తన వస్త్రాలు చింపుకుని దేవుని ఆలయంలోకి వెళ్ళి దేవుని పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా విలపించి దేవునికి మొర్ర పెడుతున్నాడు. రోజులు గడుస్తున్నాయి. యుద్ధ భూమిలో నుండి రబ్షాకే రంకెలేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలాగుందంటే యుద్ధం ఈరోజా రేపా అన్నట్లుగా ఉంది. ఈ పరిస్థితుల్లో హిజ్కియా దేవుని మీద ఆనుకున్నాడు. ప్రియులారా గమనించాలి, హిజ్కియా మరి వేరే స్టెప్ ఏం తీసుకోలేదు. ఈ మాటలకు భయపడిన వాడై ఏరే రాజు దగ్గరికి వెళ్ళి ఆశ్రయం కోరలేదు, లేదా అషూర్ రాజు దగ్గరికి వెళ్ళి ఆశ్రయం కోరలేదు. హిజ్కియా ఏ మాత్రము కూడా దేవునికి విరుద్ధమైన చర్య, దేవునికి వ్యతిరేకముగా చేయకుండా దేవుని పాదాలు పట్టుకుని దీవారాత్రములు దేవుని దగ్గర కూర్చుని కన్నీరు మున్నీరుగా దేవుని దగ్గర మొర్ర పెడుతున్నాడు. హిజ్కియా మొర్ర విన్న దేవుడు యెషయాను హిజ్కియా దగ్గరకు పంపించాడు. యెషయా ప్రవక్త ద్వారా దేవుడి మాట ప్రకటించాడు. మీరు భయపడుతున్న అషూరు రాజు అనేవాడు అసలు మీ యెరూషలేము పట్టణము దాకే రాడు అన్నాడు. నేను రానివ్వను అన్నాడు. ఆ అషూరు రాజుకి మీరు అసలు భయపడొద్దు, నేను ఆ అషూరు రాజును మీ పట్టణము దాకా రానివ్వను అని చెప్పాడు దేవుడు. దానికి నేను ఒక పని చేయబోతున్నాను. ఆ పని ఏంటంటే అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. ఆ వదంతి విని వాడు దేశమునకు పారిపోతాడు. ఆ దేశమందే ఖడ్గము చేత నేను అతన్ని కోలజేయుదును అని దేవుడు చెప్పాడు. నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థనకు నేను సమాధానం ఇస్తున్నాను, నీ ప్రార్థనకు నేను నీ మీద కనికరం చూపించాను. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే అసలు అషూర్ రాజు అనేవాడు మీ యెరూషలేము పట్టణము దాకా కూడా రాడు. రాకుండా నేనేం చేస్తానంటే అతనిలో ఒక ఆత్మను పుట్టిస్తాను, ఒక వదంతిని పుట్టిస్తాను. ఆ వదంతిని విని ఆ రాజు భయపడి తన దేశానికి పారిపోతాడు. ఆ దేశమందే ఖడ్గం చేత అతన్ని కోలజేస్తాను. ఇది నేను చేయబోతున్నానని దేవుడు చెప్పాడు. ఇది మీరు నమ్మాలంటే నేను ఒక సూచన మీకు చెప్తా. ఆల్రెడీ మీరు ఈ సంవత్సరం పంట విత్తారు కదా, ఆ పంటను మీరు కోసుకుంటారు, ఆ పంటను మీరు తింటారు. ఈ సంవత్సరమే కాదు, 2వ సంవత్సరం కూడా మీరు పంటను విత్తుతారు, పంటను కోసుకుంటారు, పంటను తింటారు. 2వ సంవత్సరమే కాదు, 3వ సంవత్సరం కూడా మీరు పంట విత్తుతారు, పంట కోసుకుంటారు, పంట తింటారు. ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే ఈరోజో రేపు కాకపోతే ఎల్లుండో అషూర్ రాజు అనేవాడు వస్తాడు, మమ్మల్ని ఓడిస్తాడు, వీలైతే మాలో చాలామందిని చంపేస్తాడు, లేకపోతే ఆయన దేశానికి చెరకు తీసుకెళ్తాడు అన్న భయంలో మీరున్నారు. కానీ నేను చెప్పే మాట మీరు వినండి. ఈ సంవత్సరం పంట తింటారు, వచ్చే సంవత్సరం పంట తింటారు, ఆపై సంవత్సరం పంట కూడా తింటారు. అంటే ఏంటి? అషూర్ రాజు అనేవాడు మీ మీదకి రాడు, మిమ్మల్ని చంపేయుడు, మిమ్మల్ని చెరకు తీసుకెళ్ళడు. నేను ఈ పని చేస్తానని దేవుడు యెషయా భక్తుని ద్వారా ప్రవచనం చెప్పించాడు. ఆ మాట ఎప్పుడైతే హిజ్కియా విన్నాడో హిజ్కియా ప్రాణం తెప్పరిల్లింది. స్తోత్రం కలుగును గాక. అది ప్రకటించింది మనుషుడు కాదు, దేవుడు కదా. హిజ్కియా మనసు తెప్పరిల్లింది, హిజ్కియా సేవకులు తెప్పరిల్లారు. యోధా ప్రజలకి ఈ మాట ప్రకటించాడు, మన దేవుడు గొప్పవాడు, మన దేవుడు మన ప్రార్థన విన్నాడు, మన రాజు దేవుని పాదాలు పట్టుకుని గోజాడాడు, దేవుడు విని ఖచ్చితంగా మనకి సహాయం చేయబోతున్నాడని ఊరు వాడంతా చాటింపేయించాడు హిజ్కియా రాజు. ఆ రాత్రే అషూరు సైన్యంలోనికి దేవుడు ఒక దూతను పంపించాడు ప్రియులారా. ఆ దూత కత్తి దూసి వెళ్ళి ఆ సైన్యములో 185,000 మందిని హతమార్చాడు. ప్రగల్భాలు పలికిన రబ్షాకే ఎటుపోయాడో అడ్రస్ లేడు.
కనుక ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. కూర్చున్నవాడు కూర్చున్నట్టే చచ్చిపోయాడు, పండుకున్నవాడు పండుకున్నట్టే చచ్చిపోయాడు, నిలబడినవాడు నిలబడినట్టే చచ్చిపోయాడు. ఏమైందో తెలియదు, ఏ మనుషుడు రాలేదు, ఏ రక్తపాతం జరగలేదు, ఏ యుద్ధం జరగలేదు, ఏ అరుపులు కేకలు లేవు, సైలెంట్గా చచ్చిపోయారు. అంటే ఒక తెగులును దేవుడు పంపించాడు. ఉదయకాలం మందు లేచి చూస్తే అన్ని శవాల గొట్లే, యుద్ధమేమీ జరగలేదే, ఏమైందో అంతు చెక్కలేదే. కనుక అక్కడున్న సైన్యులు కొంతమంది అషూర్ రాజుకు వర్తమానం పంపారు, రాజా ఈ రబ్షాకే అనేవాడు ఉన్నాడు చూడు, ఈ పనికి మాలినోడు, వాడికి నువ్వు అధికారం ఇచ్చి పంపావు, వాడు నోరుని కంట్రోల్ చేసుకుండా విచ్చలవిడిగా మాట్లాడాడు. వాడు మాట్లాడేటప్పుడే మేము అనుకున్నాము, వాడు రాజుని తిడితే పర్లేదు, వాళ్ళ దేవుణ్ణి తిట్టాడు, వాళ్ళ దేవుడి సంగతి మనకు తెలియందా? ఐగుప్తులకి ఏమి చేశాడో మనకు తెలుసు, ఎంతమందిని ఎన్ని రకాలుగా బాధలకు గురి చేశాడో, ఫిలిస్తీన్లు ఎన్ని రకాల బాధలకు గురి చేశాడో మనం వింటూనే వచ్చాము. అన్ని విని కూడా వీడు మదమెక్కి తలకు పొగురెక్కి నువ్వున్నావు కదా అన్న అహంకారంతో విర్రవిగి మాట్లాడాడు. కనుక ఇప్పుడు రాజు రాలేదండి, సైన్యము రాలేదండి, వాళ్ళ దేవుడు వచ్చాడు. రాజు అయితే మనిషి కనపడతాడు కొట్టొచ్చు, సైన్యం అయితే మనుషులు కనపడతారు కొట్టొచ్చు, వాళ్ళ దేవుణ్ణి ఆడ కనపడతాడు మనకి? వాళ్ళ దేవుణ్ణి ఎలా కొడతాం మనం? కాబట్టి మన సైన్యంలో 185,000 మంది చచ్చిపోయారు అని వర్తమానం రాజుకు పంపించారు. ఆ మాట వినగానే సన్హెరీబు గుండెల్లో దడ పుట్టుకొచ్చింది. ఇక ఆయన కార్యకలాపాలన్నీ ఆపేశాడు. యుద్ధాలు జరుగుతున్న చోట యుద్ధాలు ఆపేశాడు, రాజ్య విస్తరణ ఆపేశాడు, పరిపాలన ఆపేశాడు. ఇప్పుడు తనను తాను కాపాడుకునే పనిలో పడ్డాడు సన్హెరీబు. పారిపోయి తన దేశంలోకి వెళ్ళిపోయి తన రాజనగర్లో ఉన్నాడు. అక్కడ కూడా మనసు నెమ్మది లేదు, ఎవరో తరుముతున్నట్టుంది, మృత్యువు వెంటబడుతున్నట్టు ఉంది, మరణ భయము కలిగింది, భయకంపితుడైపోయి ఏం చేయాలో అర్థం కాక ఇక ప్రత్యామ్నాయముగా తను ఆరాధించే దేవత గుడిలోకి వెళ్ళి పూజలు చేయటం ప్రారంభించాడు. ఇదే సమయంలో తన కడుపును పుట్టిన 2 కొడుకులు లేచి వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి సన్హెరీబును కత్తితో పొడిచి చంపి వాళ్ళు వేరే దేశం పారిపోయారు. చూశారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు? కనుక ఎవని మనసు దేవుని మీద ఆనుకుంటుందో వానిని దేవుడు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడతాడు. ఇక మీదట హిజ్కియా జీవితంలో సన్హెరీబు లేడు. ఇక మీదట యూదా రాజ్యంలో అషూర్ రాజుని గురించిన భయం లేదు. కనుక దేవుడు చేస్తే ఆ సమస్య కుక్కట్టి వేళతో సహా పెకలించి అవతల పడేస్తాడు. దేవుడు కలుగజేసుకుంటే నిన్ను ఇబ్బంది పెట్టే సాతానుని కుక్కటి వేళతో సహా పెకలించి నీ జీవితంలో నుండి తరిమి కొడతాడు. ఈ రోజున నీకున్న భయం, ఈరోజు నీకున్న సమస్య, ఈరోజు నిన్ను బాధపడుతున్న బాధ, రోగం, వ్యాధి, భయకంపితుడు అయ్యావేమో, మరణ భయంతో ఉన్నావేమో, మనుషులను చూసి భయపడుతున్నావేమో, దేవుని తిరస్కరించే ప్రజలను చూసి భయకంపితుడు అవుతున్నావేమో. ఈ రోజున నువ్వు చేయాల్సిన పని ఆనాడు హిజ్కియా ఏమైతే చేశాడో అలాగా హిజ్కియాలాగా దేవుని మీద ఆనుకునే మనస్సు నీకుంటే, దేవుని మీద ఆనుకుని దివారాత్రములు నీ సమస్యనెత్తి దేవునికి చెప్పి మొర్రపెట్టగలిగితే ఆయన ఖచ్చితంగా నీ పక్షమున కదులుతాడు, నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు. అంటే ఇక మళ్ళీ నీ జీవితంలో ఆ సమస్య పునరావృతం కాకుండా చేస్తాడు. ఆ విధముగా దేవుడు నీకు పూర్ణ శాంతిని కలుగజేస్తాడు. ప్రియనేస్తమా, ఈ మాటలు విన్న నీ జీవితంలో దేవుని మీద విశ్వాసమును పెంచుకొని నిన్ను తరుముతున్న సమస్య ఏదో, నువ్వు పడుతున్న బాధ ఏదో, నీకున్న వ్యాధి ఏదో, లేదా నీకు భయమును కలిగిస్తున్న మనుషులు ఎవరో, ఏ సమస్యలు అయితే ఉన్నావో ఆ సమస్యను ఎత్తిపట్టి దేవుని పాదాల దగ్గరికి రా, దేవుని పాదాలు పట్టుకుని మొరపెట్టు. ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఐగుప్తుల చెరలో నుండి ఇజ్రాయేలును కాపాడిన దేవుడు, అషూరు రాజైన సన్హెరీబు చేతిలో నుండి హిజ్కియాను యూదా ప్రజలను కాపాడిన దేవుడు, కాపాడటమే కాదు ఇక మళ్ళీ ఎన్నడూ కూడా వాళ్ళు వీళ్ళ వైపు చూడకుండా చేసిన దేవుడు, నమ్మదగిన వాడు, సజీవుడు. అదే దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆ దేవుని నమ్ముకో. నీ సమస్య ఏదో ఆ దేవునితో చెప్పు. దేవుడు కదిలేదాకా ప్రార్థన చేస్తుండు. నిశ్చయముగా నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు పూర్ణ శాంతిని కలుగజేస్తాడు. అట్టి కృపా దేవుడు మీకు ఇచ్చునుగాక. కళ్ళు ముద్దాం, ప్రార్థిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి,
ఎన్నో అద్భుతమైనటువంటి మాటల ద్వారా మా ఆత్మను మీరు పురికొల్పి మమ్మల్ని బలపరిచినందుకే వందనాలు. నిజముగా ఈ వాక్యం వింటున్న ప్రియులు ఎందరూ గుండె ధైర్యం చెడి ఉన్నారు, ఎందరూ బలహీనులై ఉన్నారు, ఎందరూ భయపడుతున్నారు, ఎందరూ వ్యాధులతో బాధలతో రోగములతో ఉన్నారు, ఎందరూ సమస్యల వలయాల్లో చిక్కుకుని అల్లాడిపోతున్నారు. వారందరూ మీ తట్టు తిరుగుతుండగా, ఈ మాటలు విని ధైర్యం తెచ్చుకుని వారందరూ మీ తట్టు తిరిగి మీకు మొర్ర పెడుతుండగా, మా అందరి ప్రార్థనలు మీరు ఆలకించి మీ బిడ్డలను ఆశీర్వదించుటకు మీరు వచ్చి పూర్ణ శాంతి గలవానిగా వారిని కాపాడమని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామమున అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ వందనాలు. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమెన్. ఈ మాటలు మీకు ఆత్మీయంగా మేలును కలిగించినట్లయితే, ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి ఈ మాటలు షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుని వాక్యమును 10 మందికి పంచుటలో మీ వంతు సహాయం అందించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.